తెలంగాణలోని బీజేపీ ఎంపీలతో కాసేపట్లో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ, బనకచెర్ల ప్రెజెంటేషన్ పై ఎంపీలతో చర్చించబోతున్నారు. గతంలో రఘునందన్, అరవింద్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీంతో వారు విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ విచారణలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు కిషన్ రెడ్డి. దీంతో పాటుగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రెజెంటేషన్ కి హాజరవ్వాలని బీజేపీ ఎంపీలకు కూడా ఆహ్వానం అందింది. అయితే ప్రెజెంటేషన్ కు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై కిషన్ రెడ్డి ఎంపీలతో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలోని బీజేపీ ఎంపీలతో కాసేపట్లో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ, బనకచెర్ల ప్రెజెంటేషన్ పై ఎంపీలతో చర్చించబోతున్నారు. గతంలో రఘునందన్, అరవింద్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీంతో వారు విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ విచారణలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రెజెంటేషన్ కు హాజరవ్వాలని బీజేపీ ఎంపీలకు కూడా ఆహ్వానం అందింది. అయితే ప్రెజెంటేషన్ కు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై కిషన్ రెడ్డి ఎంపీలతో చర్చించనున్నట్లు సమాచారం. రైట్, ఇక మరి కాసేపట్లో బీజేపీ ఎంపీలతో కిషన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. దీపిక, మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి కాసేపట్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే ఉందో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు జరుగుతుంది. ప్రభాకర్ విదేశాల నుంచి ప్రభాకర్ ఇప్పటికే 2-3 సార్లు విచారణ చేసిన సిట్, అదే విధంగా కొందరు ప్రజాప్రతినిధులు కూడా నోటీసులు ఇచ్చారు. మనం నేను చూసినట్టయితే మా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన నోటీసులు ఇచ్చారు. ఆయన నిన్న సిట్ కమిషన్ ముందు హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన కూడా త్వరలోనే సిట్ ముందు హాజరు కాబడుతున్నారు. అయితే ఈ విషయాల్లో ఇప్పటికే ఆ ఎంపీ అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్విట్టర్ ద్వారా వేదిక బీజేపీ నేతలకు ఆయన హెచ్చరిక చేశారు. ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో కిషన్ రెడ్డి, అదేవిధంగా మల్లి సంజయ్, వీళ్ళు ఎవరు కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీరియస్ తీసుకోవాలి. దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్వహించాలి. అందరూ దీనిపైన గలమెత్తాలి. బీజేపీ నేతలందరూ గలమెత్తాలి. ఎందుకంటే గతంలో దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరి ప్రజాప్రతినిధుల ఫోన్లన్నీ ట్యాపింగ్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాబట్టి దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే వారితో పాటు బీజేపీ నేతలు కూడా దీని మీద గట్టిగా మాట్లాడాలని ఆయన ఈ మధ్యగానే ఎంపీ అరవింద్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఏదైతే సాయంత్రం నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లకు సంబంధించిన అన్ని ఆల్ పార్టీ వాళ్ళతో సమావేశంలో సమావేశం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన పూర్తిగా దానికి సంబంధించి ఏంటి ప్రాబ్లం అనేది చర్చించేందుకు. ఎందుకంటే దానిపైన ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణ నీటిని దోసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుందనేది ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఇప్పటికే హరీష్ రావు వంటి వారు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన అన్ని ఆరు పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ నేతలకు సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులను ఆయన ఆహ్వానించారు. దీనికి వెళ్లాలా వద్దా అనేది ఆయన డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్డీఏ కూటమి పాలన ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా వెళ్ళినా దానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలని ఆయన పార్టీ ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో బనకచెర్లకు సంబంధించిన ఎలాంటి ఇప్పటికే కిషన్ రెడ్డి చెప్పారు, ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఇప్పటికైతే డిపిఆర్ లేదు. డిపిఆర్ ఇంతవరకు కేంద్రానికి రాలేదు. వచ్చిన తర్వాత దానికి సంబంధించి మేము డిస్కషన్ చేస్తాం. తర్వాత దానికి సంబంధించి తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరగకుండా మేము చర్యలు తీసుకున్నా దానికోసం మేము పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి చెప్తూ వచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన
ఎంపీలకు ఆయన ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది దీపిక. రామకృష్ణ, ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతున్న బనకచెర్ల ప్రాజెక్టు ప్రెజెంటేషన్ కి సో బీజేపీ ఎంపీలకు కూడా ఆహ్వానం అందింది. సో మరి వారు వెళ్తారా లేదా ఏంటి? సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే బీజేపీ ఎంపీలు ఏదైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్ కి దాదాపుగా బీఆర్ఎస్ నుంచి వెళ్తారు. కాకపోతే బీజేపీ నుంచి వెళ్ళాలన్నది ఒక ప్రపోజల్ ఉంది. అదేవిధంగా వెళితే ఏ విషయాలు మాట్లాడాలనే దాని మీద దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి వెళ్ళకపోతే మరో విధంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. అంటే పార్టీ తరఫున ఎవరైనా ఒకరు వెళ్ళి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనేది పార్టీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నిటి ఇప్పుడు వెళ్దామా వద్దా అనే విషయాలు సంబంధించి కిషన్ రెడ్డి పార్టీ నేతలు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వెళ్తే ఏ విషయాల్లో మాట్లాడాలి, తర్వాత వెళ్ళకపోతే ఎలాంటి దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఆయన ఒక నిర్దిష్టమైన ఆదేశాలు అయితే పార్టీ ఎంపీలకు ఇచ్చే అవకాశం ఉంది దీపిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణలోని బీజేపీ ఎంపీలతో మరి కాసేపట్లో కిషన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ, బనకచెర్ల ప్రెజెంటేషన్ పై ఎంపీలతో చర్చించబోతున్నారు. గతంలో రఘునందన్, అరవింద్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీంతో వారు విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ విచారణలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు కిషన్ రెడ్డి. దీంతో పాటుగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ ప్రెజెంటేషన్ కు హాజరవ్వాలని బీజేపీ ఎంపీలకు కూడా ఆహ్వానం అందింది. అయితే ప్రెజెంటేషన్ కు హాజరవ్వాలా వద్దా అనే అంశంపై కిషన్ రెడ్డి ఎంపీలతో చర్చించనున్నట్లు సమాచారం.